అదేలేండి. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటండి ఆ కెమిస్ట్రీ? నాకు ఎందుకంటే కృషి చేసిన తర్వాత ఆయన ఆయనే మిమ్మల్ని చేయమని అన్నారు, అడిగారని ఎప్పుడో ఎక్కడో ఆయనే చెప్పారు. ఆయనే చెప్పారు. కరెక్ట్. నేను చెప్పలేదు. నేను చెప్పడం తప్పుగా ఉంటుంది. అదేలేండి. నేనే నా రత్నం సినిమా చేయమని అడిగాను. అంటే ఆయనే చెప్పారు. మీ బర్త్డే నాడే అనుకుంటా. ఒకసారి రాయమని చెప్పారు. అవును. అవును. ఏంటి వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని? ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్ గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు, అంతకు మించి ఒక 100 రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఆయన హీరో. నేను ఎప్పుడు చెప్తాను, హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయనలో ఉన్న ఏమంటారంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు. మా డిస్కషన్లో తెలుస్తుంది. గొప్ప డైరెక్టర్. అసలు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఖుషి లాంటి సినిమాలో ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు. ఒక హిందీ సాంగ్ పెడదామా అన్నారు. ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు, పెడదాం లాజిక్ చెప్పారు. సరే అని ఇట్లా కావాలి కరెక్ట్ రైటర్ని పట్టుకొచ్చాను నేను, అబ్బాస్ తైర్వాల్ అని. అది మన ఊర్లో రాశాడు. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది. దాంట్లో సాంగ్ని ఎంజాయ్ చేశారు కానీ దాంట్లో భావం ఏ మేరా జహా, ఏ మేరా ఘర్ మేరా ఆసియా, ఇది నా దేశం, నా ఇల్లు, నాది, రౌడీలకి అంత మీకంటే పని ఏంటని దాంట్లో అని చెప్పి రాయించారు. భరత మాత్రం డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ అమ్మేస్తారని ఒక విజువల్గా ఆయనే చెప్పి లాగుతుంటారు, నెడుతుంటారు, షార్ట్ తీశారు. క్లైమాక్స్లో కూడా ఒక లవ్ స్టోరీలో ఆయన రామకృష్ణ పరమహంస, లాలా లజపత్ రాయ్, స్వామి వివేకానంద వాళ్ళ పేర్లన్నీ ఆయనే రాసి చెప్పాలని ఎవరన్నమాట సిద్ధార్థ మెరవిదార్ బాంగ్లా అని స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధార్థ డైలాగ్ రాసి అలా చెప్పారు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆయన థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయని. అదే కానీ ఆయన